అయ్యా ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఇక అందుకోని ఈ తులం బంగారం ఇవ్వాలంటే ఎంత కావాలి? మహా అంటే 4,000 కోట్ల రూపాయలు. 2,800 కోట్ల పెన్షన్ ఇవ్వాలంటే ఎంత కావాలి? మహా అంటే 8-10,000 కోట్ల రూపాయలు. నీవు చెప్పిన ఆ వేదిక ద్వారా నువ్వు చెప్పిన అన్ని కూడా అమలు చేయాలంటే ఖర్చేది సుమారుగా 20,000 కోట్ల రూపాయలు. అగో అన్ని లెక్కలు మంచిగానే చెప్తుండ్రు కానీ మరి ఇంకెందుకు పథకాలు కోలాయిస్తలేరో ఆ ముచ్చట చెప్పుర్రి సారు. కానీ నీవు చేసిన అప్పుకు ఈనాటికి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది, వడ్డీలు కట్టడం జరిగింది. అగో ఇన్నరా కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ చేసిన అప్పులకు మిత్తిలు కట్టేదందుకే చేయి సర్కారు చిప్ప పట్టుకొని అడుక్కుంటుందట. అందుకే ఇప్పటి వరకు పథకాలను కొలాయించలేదట. తులం బంగారం పథకము, పింఛన్ పథకాలను కొలాయించే పైకం కన్నా ఎక్కువనే బీఆర్ఎస్ పార్టీలు చేసిన అప్పులు ఎక్కువ కట్టినామని అనబట్టే. అయ్యా మంత్రి గారు మరి మీరు ఓ దిక్కు ఇట్లా 1,20,000 కోట్లు అనబడితిరి, ఇంకో దిక్కు కారు పార్టీ లీడర్లు అంతా అప్పే లేదని అనబట్టే. మరి మొదలు మీ అప్పుల ముచ్చట ఇడిచిపెట్టి పబ్లిక్కు ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను అమలు చేస్తే బాగుంటది సారు. ఏలుబడిల వచ్చి ఏడాది అర్థం అయిపోయి 18 నెలలు అవుతుంది సారు. ఇప్పటి వరకు పథకాలు కొలాయించింది లేదు, పబ్లిక్ ను పట్టించుకున్నది లేదు సార్ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.